తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, అపాయింటెడ్ డేటును ప్రకటించాలని మరి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఈ యొక్క పోలీసు వారు కావాలని ఈ యొక్క సమ్మెను విచ్ఛిన్నం, ఈ యొక్క నిరాహార దీక్షను విచ్ఛిన్నం చేయాలనే కుట్రతోటి పోలీసు వారు ఇక్కడి నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసి ముషిరాబాద్ కు పోలీస్ స్టేషన్ కు తరలించడం అనేది. అక్కడ తరలించినప్పటికీ మేము అక్కడే ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలియజేస్తే అక్కడ సాయంత్రం 5 గంటల వరకు ఉండి ఇక్కడ కూడా మీరు చేయడానికి వీల్లేదని అక్కడ వేధింపులు గురి చేయడం జరిగింది. తర్వాత చిక్కడపల్లి విలీనానికి సంబంధించి గతంలోనే ఒక అతను మన శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకుని ఎందుకు ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించట్లేదు? ప్రభుత్వం విలీనం చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులందరూ నమ్మిరు ప్రభుత్వంలో విలీనం చేస్తామని. కానీ ఇప్పుడు కాలయాపన చేస్తా ఉన్నారు. కాలయాపన చేసిన కొద్దీ మాకు కూడా అనుమానాలు ఎక్కువైతే ఉంటాయి. కాబట్టి అటువంటి అనుమానాలకు తానివ్వకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు వెంటనే తగిన చొరవ తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం చేయని పక్షంలో ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అందరూ కూడా నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతుందో అది సన్నగిలుతున్నది. అటువంటి జరగకుండా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. కేవలం ప్రభుత్వంలో విలీనమే కాదు, ఇంకా ఆర్టీసీకి సంబంధించిన ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా పోరాడుతున్నారా? ఇప్పుడు దాదాపు సమ్మె తర్వాత ఏప్రిల్లో మన జరిగినటువంటి ఏప్రిల్ సమ్మె తర్వాత ఆ యొక్క సమస్యల పైన సుదీర్ఘంగా ఈడీల కమిటీ తోటి 3 దఫాలుగా చర్చలు జరిగినాయి. కొన్ని మాత్రం పరిష్కారమైనాయి. ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మరి అక్కడ రాస్తామని తెలియజేయడం అన్నది. ఈడీల కమిటీలో ఆర్థిక పరమైన అంశాలు ఏవి కూడా మరి నిర్ణయం తీసుకోలేదు. కేవలం సర్వీస్ కండిషన్ కి సంబంధించిన ప్రియారిటీ మీద కొన్నిటికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే 2017లో రిటైర్ అయినారో వారికి దాదాపు 840 కోట్ల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకి తక్షణమే ఇవ్వాలని కోరడం జరిగినది. మీరు బస్ భవన్ మీరు ఆర్టీసీని ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ముందు రిటైర్ అయిన వారి కార్మికులకు డబ్బులు ఇవ్వాలని తెలియజేయడం జరిగినది. 2021 వేతన సవరణ బకాయిలు కూడా తప్పకుండా అన్ని ఇవ్వాలని కోరడం జరిగినది. కానీ వాళ్ళు మెల్లమెల్లగా 2021 వేతన సవరణ బకాయిలు కూడా ఎగ్గొట్టే ప్లాన్ లో ఉన్నారు. ఎస్సీ, సిసిసి, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి డబ్బులు కూడా మరి చెల్లించాలని మరి తెలియజేయడం జరిగినది. ఆర్థిక పరమైన అంశాలు ఒక్కటి కూడా ఈ యొక్క యాజమాన్యం చేతుల్లో లేదని చేతులు ఎత్తేయడం జరుగుతా ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతున్నది. అంటే వీళ్ళు కాలయాపన చేస్తూ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది కూడా కాలయాపన చేస్తూ మళ్ళీ ఆర్టీసీలో ఎన్నికలు జరిగితే ఇంకో 2 సంవత్సరాల వరకు దీన్ని అట్లే దూరం పెట్టొచ్చు ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. దాని కూడా ఆర్టీసీలో ఉన్న కొంతమంది యూనియన్ నాయకులు కూడా అటువంటి పన్నాగం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆర్టీసీలో యూనియన్ల దగ్గర ఐక్యత లేదని తెలియజేస్తూ ఈ రోజు మళ్ళీ ఎన్నికలు ముందుగా నిర్ణయిస్తామని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అందుకని యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరి కోరిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది ఏదైతుందో అపాయింటెడ్ డేట్ ఏదైతే మిగిలిందో దాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. ఒకవేళ చెప్పుడు మాటలు వింటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బదలామవుతుంది. అందువల్ల అది కాకుండా ఉండాలంటే ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు కోరుకున్నది ప్రభుత్వంలో విలీనం కాబట్టి అది ఇవ్వాలని సందర్భంగా కోరుతాం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఇంకా జటిలమవుతూ మరొకసారి సమ్మె చేయడానికి కూడా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వెనకడుగు వేయదు. ఈ రోజు మీరు నిరాహార దీక్షను భగ్నం చేసి ఉండొచ్చు, కానీ వచ్చే టైంలో ఏదైనా మరొకసారి కలిసి మరొక పోరాటానికి సిద్ధమవుతాం. వెనుకం చేసేటువంటి ప్రసక్తి లేదు. మరి దాన్ని అన్ని యూనియన్లతో మాట్లాడి ప్రభుత్వంలో విలీనం కావాలి అనే యూనియన్లు అందరూ వస్తే మరొకసారి సమ్మె నోడిసి ముందుకెళ్ళడానికి ఈ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నిర్ణయించడం జరిగిందని తెలియజేస్తాం.